హలో అండి, నా పేరు సురేఖ. మీరు చూస్తున్నది టేస్టీ ట్రీట్స్. అయితే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చేసుకుందామండి. ఇది హెల్దీ రెసిపీ, ఈజీ రెసిపీ, ఇంకా అందరూ ఇష్టంగా తినే రెసిపీ. తప్పకుండా చివరిదాకా చూడండి. మంచి ట్రిక్స్ తోటి, టిప్స్ తోటి చాలా బాగుంటుంది రెసిపీ. అన్నీ మన ఇంట్లో దొరికేవే, ఈజీ రెసిపీ. ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా ఓవర్ నైట్ శనగల్ని నానబెట్టుకోవాలండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న వీటిని ఇప్పుడు ఉడికించుకుంటున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా ఉడికించుకున్నా సరే, ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఉడికించుకున్నా సరే, ఎలా అయినా మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికించుకోండి. నేను శనగలు మునిగే వరకు వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఉడికించుకునేటప్పుడు ఇందులో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలండి. ఈ స్టెప్ కంపల్సరీ వేయండి. మీరు వేస్తే ఆ శనగలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తప్పకుండా ఉడికించేటప్పుడు ఇవన్నీ వేసుకోండి. ఇది ఇలాచి 2 ఇలాచీలు వేసుకున్నాను. ఒక 2 నుంచి 3 దాకా లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 కట్టల పాలకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. మంచిగా దాని కాడలతో సహా శుభ్రంగా కడుక్కొని వాటర్లో ఉడికించుకోవాలి. దీన్ని వాటర్లో ఉడికించుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, దాని రంగు మారకుండా ఉండడానికి వాటర్ వేసుకొని అందులో కొద్దిగంత షుగర్ వేసుకున్నట్టయితే పాలకూర అనేది రంగు మారకుండా ఉంటుంది ఉడికినప్పుడు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఈ పాలకూర అన్నిటిని కూడా మొత్తం ఆ కట్టలతో సహా ఆ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి, అవి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆ స్టవ్ ఆపేసి ఆ వేడి నీటిలోంచి తీసేసి వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసేసుకోవాలి. వీటిని నీళ్ళన్నిటిని పోయేటట్టుగా చేసుకొని ఈ విధంగా చల్లటి నీళ్ళల్లో వేసుకున్నట్టయితే చక్కగా రంగు మారకుండా బాగుంటుంది. 2 నిమిషాలు అలా ఉంచేసి వెంటనే మళ్ళీ వేరొక ప్లేట్లో తీసేసుకోవాలండి. వాటర్ అంతా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ట కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పాలకూర, ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇందులో ఒక 2-3 స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. మంచి కమ్మటి పెరుగు వేసుకోవాలి, పుల్లది కాదు. నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మంచి పెరుగు, ఫ్రెష్ పెరుగు. దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్న శనగలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. వీటిని కూడా వాటర్ నుంచి వేరు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ని పారబోయకూడదు. ఆ వాటర్ని మళ్ళీ మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం మొదట వేసిన దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీని తీసేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఒక కడాయిలో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత లవంగాలు 2, ఇలాచీలు 2, జాజికాయ, జాపత్రి చిన్న ముక్క, ఒక 1/2 స్పూన్ సోంపు, ఇంకా చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి శనగలు ఆల్రెడీ, వాటిని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పాలకూర పేస్ట్, ఇదంతా కూడా ఈ కూరలో వేసేసుకోవాలి.
ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ఒక్కొక్కటిగా అన్ని మసాలా పొడులు వేసేసుకుందాము. ముందుగా ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తున్నాను. శనగలు ఉడికించేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ తక్కువైంది అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, శనగలు ఉడికించిన వాటరు, కర్రీకి ఎంత కావాలో అంత ఈ వాటర్ మనం పోసుకోవాలి. మీకు ఎంత లూజ్గా కావాలి అనుకుంటే అన్ని వాటర్ పోసుకొని చక్కగా మంచిగా కలుపుకోండి మొత్తం కర్రీని. 2 నిమిషాలు మూత పెట్టి చక్కగా అంతా పట్టేటట్టు మనం వేసిన శనగలకి పాలకూరకి అన్నీ మంచిగా ఒకదానికొకటి చక్కగా ఫ్లేవర్స్ పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉండండి. అది కంపల్సరీ ఈ కూరకి రుచి పెంచాలంటే ఈ స్టెప్ కంపల్సరీ వేయాల్సిందే. ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకోండి. ఆ నూనెలో కొద్దిగా ఇంగువ వేసి అందులో 4-5 వెల్లుల్లిపాయలు చిన్నగా దంచి వేసుకోండి. అందులో కసూరి మేతి ఉంటుంది కదండి, దానిని కూడా అందులో వేసుకొని ఒక స్పూన్నర దాకా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఆ కూర మించి వేసేసినట్టయితే, స్టవ్ ఆపిన తర్వాత ఆ కూరలో వేసినట్టయితే ఇంకా దాని రుచి గురించి చెప్పనవసరం లేదండి. అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది చాలా ఆరోగ్యము. శనగలు పాలకూర అన్నీ కూడా ఆరోగ్యం. రోటీల్లో కానీ చపాతీల్లో కానీ జీరా రైస్ లాంటి ఫ్రైడ్ రైస్లలోకి కానీ అన్నిట్లలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకొని మీకు ఏ విధంగా వచ్చిందో నాకు ఇక్కడ కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వంటలని నేను చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.